ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కదా సార్, ప్రాక్టీస్ చేయండి సార్. ఎవ్రీడే చెప్పినట్టు నేర్చుకుంటే డౌన్ ద లైన్ ఒక 2 to 3 months లోపల ఖచ్చితంగా మార్కెట్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయొద్దు అన్ని సబ్జెక్ట్ అర్థమవుతుంది సార్. అండ్ లైవ్ చేసినప్పుడు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవ్రీడే వీడియో పెడతాను కదా, ఆ వీడియోలో ఏం చెప్తున్నాం పాయింట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి సార్. ఖచ్చితంగా మార్కెట్ అర్థమవుతుంది. ఓకేనా? ఫైన్. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. ఓకేనా? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది చూడండి. మార్కెట్ నిఫ్టీ మనకు 25,104 అనేది మంచి రెసిస్టెన్స్గా ఉంది. ఓకేనా? మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది సార్? 25,000 కానీ క్లోజ్ అయింది. ఓకేనా? జస్ట్ 100 పాయింట్ డిఫరెన్స్లో ఉంది. ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ అప్ అయితే మంచి బుల్లిష్ ర్యాలీని చూడవచ్చు సార్. మనము గ్యాప్ అప్ అయితే మంచిగా పైకి వెళ్తుంది. లేదు గ్యాప్ డౌన్ అయితే ఏం చేద్దాము, ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేద్దామో చూద్దాం. సో మోస్ట్లీ తెలుసు కదా సార్ మన గోల్డెన్ జోన్ ఎక్కడుందో. ఓకేనా? ఈ 25,104. ఓకే, 25,104 కన్నా పైన ఓపెన్ అయింది అనుకోండి. 25,104 కన్నా పైన ఓపెన్ అయితే దీన్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ రావాలి అనేది కండిషన్ ఒకటి. ఓకేనా? లేదు కొంచెమే ఓపెన్ అయింది అనుకోండి, కొంచెం ఫ్లాట్ హై ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్ కన్నా హై ఓపెన్ అయితే మీ ఫస్ట్ టార్గెట్ 25,104 అవ్వాలి. రైట్? లేదు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, కొంచెం కిందికి రానివ్వండి, ఇక్కడ బౌన్స్ తీసుకొని కాల్ సెట్ ప్లాన్ చేయొచ్చు. ఫైన్. లేదు ఈ గోల్డెన్ జోన్ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, తెలుసు కదా ఏం చేయకూడదు, మనం సైలెంట్గా వెయిట్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. బట్ మోస్ట్లీ అయితే ఇది ఫ్లాట్ అయితే కిందికి రానివ్వండి, గ్యాప్ అప్ అయితే టార్గెట్ ఇది పెట్టుకోండి. మరీ గ్యాప్ అప్ అయితే కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎంట్రీ ప్యాటర్న్ రావాలి సార్. ఏదో అన్నాం కదా కాలు వెళ్తుంది పైకి వెళ్తుంది, ఫుట్ అంటే కిందికి వెళ్తుంది ఉండదండి. ఇక్కడ కన్ఫర్మేషన్ కావాలి మనకి. ఇన్ఫర్మేషన్తో పాటు కన్ఫర్మేషన్ ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి సార్, లేకపోతే నో ట్రేడ్ టుమారో. అంతే, అలా ఉండాలి కండిషన్స్. అలా ఉంటేనే సక్సెస్ అవుతాం. నిఫ్టీ విషయానికి వస్తే అలా ఉంది. మరి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఎలా ఉందంటే, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ కండిషన్స్ అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా సరే, కొంచెం గ్యాప్ అప్ అయినా సరే రానివ్వండి, కొంచెము సెల్లింగ్ ప్రెజర్ వస్తే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ తీసుకుంటే మీకు మంచి ఎంట్రీ, మంచి టార్గెట్ దొరుకుతుంది. లేదు డైరెక్ట్ క్యాండిల్ దీన్ని టచ్ చేసింది అనుకోండి, ఇక్కడ కాసేపు సస్టైన్ అయ్యి బ్రేక్ అయితే అప్పుడు మనం మళ్ళీ కాల్ సెట్ ప్రయత్నించవచ్చు. డైరెక్ట్ క్యాండిల్ బ్రేక్ అయిపోతే రిటర్న్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే అప్పుడు కాల్ ట్రై చేయండి. లేదు గోల్డెన్ జోన్లో ఓపెన్ అయితే ఏమవుతుంది, ఏం చేయకండి. ఓకేనా? ఇది మళ్ళీ పెద్ద బుల్లిష్ క్యాండిల్ పడి ఇలా వచ్చినా రావచ్చు. అందుకని ఈ జోన్లో వస్తే వదిలేయండి. ఓకేనా? సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయట్లేదు నేను. మోస్ట్లీ చూద్దాం, రేపు లైవ్లో ఏమైనా ఆపర్చునిటీ వస్తే మీకు చెప్తాను కదా, అప్పుడు అప్డేట్ ఉంటుంది. ఎవరైనా బ్యాచ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి సార్. ఆల్రెడీ కోడ్ ఇచ్చేసాను కదా. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాచ్ అని ఉంటుంది మీకు ఒకటి. ఆ బ్యాచ్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ టైప్ చేస్తే కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ దగ్గర మీరు నెంబర్ కొట్టాలంటారు. మీకు ఏదైతే కోడ్ని షేర్ చేస్తానో నిన్నటి వీడియోలో, ఆ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా బ్యాచ్లో జాయిన్ అయిపోతారు. దాంట్లో అప్డేట్స్ వస్తాయి అందరికీ. ఓకేనా? ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మంచి వీడియోస్ కోసం. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.